హాయ్ అండి, అందరికి నమస్కారం. మా వాళ్ళు హాయ్ చెప్తారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని అయితే వీడియో చేస్తున్నాను. నమస్కారం అయితే పెట్టరాలేదు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏడుపాయల అమ్మవారి ఆలయంకి అయితే వచ్చాము. అమ్మవారి చరిత్ర అలాగే ఆలయ విశేషాలు అయితే మరి అర్చకులు మనకు వివరాలు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. ఒకసారి వాళ్ళని అడిగైతే మీకు వివరిస్తాను అమ్మవారి చరిత్ర గురించి. మన ఛానల్ అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోను చాలా వివరాలు ఉంటాయి, చాలా చరిత్ర ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనండి. ఇప్పుడైతే మనం ఆలయ చరిత్రలోకి అయితే వెళ్దాం పదండి. ఆలయం అలాగే అమ్మవారిని ఒకసారి చూద్దాం పదండి. మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. ఇప్పుడు ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని నక్సనపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల దుర్గాభవాని ఆలయంకి అయితే వచ్చామండి. అమ్మవారి చరిత్ర గురించి మనం ముందు వెళ్తూ తెలుసుకుందాం. ఇక్కడ ద్వాపర యుగాంతంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడటండి. రాజు కొడుకు జనమాజయుడు తండ్రి మరణానికి కారణమైన సంతతిని సమూలంగా అంతమొందించాలనే సర్పయాగం తలపెట్టాడటండి. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహించాడటండి. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనలో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకొన్నదట అండి. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వచ్చాడటండి. యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట అండి. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గమాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట అండి. 7 ఋషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి 7 పాయల దుర్గమాత అని పేరు వచ్చిందట అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సంతాన గుండం అండి. ఈ గుండంలో సంతానం కాని వారు స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందంట అండి. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చి ఆ సంతాన గుండంలో స్నానం చేసి అమ్మవారిని అయితే వేడుకొని చాలామందికి సంతానం కలిగిందట అండి. ఇక్కడ ఏడుపాయల దుర్గాభవాని అంటే మా చుట్టాలు చాలామంది వచ్చారు, వాళ్ళు చెప్పారన్నట్టు. నేను కూడా తెలుసుకుందాం అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్ర గురించి అని మా వాళ్ళందరినీ తీసుకొని అయితే అమ్మవారి ఆలయంకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మనం అర్చకుల మాటల్లో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ముందు అమ్మవారిని దర్శనం అయితే చేసుకొని అమ్మవారిని చూద్దాం పదండి. నమస్కారం అయ్యారు. శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానం, నాగసానపల్లి మండలం, పాపనపేట జిల్లా, మెదక్. ఈ యొక్క వనదుర్గాభవాని జయమే జయుడు సర్పయాగం చేసినటువంటి స్థలము. 7 పాయలు అనగా మాంజిరాల చెప్పే చీలికలు. అమ్మవారు ముందు భాగం 3 ప్రవహిస్తూ, అమ్మవారు వెనుక భాగం 4 ప్రవహిస్తూ, మధ్యలో స్వయంభూగా వెలిసిన వనదుర్గాభవాని మాత మాంజీరా నది అమ్మవారి యొక్క పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క వనదుర్గాభవాని మాత ఈ యొక్క జాతర మహాశివరాత్రి 3 రోజుల ఉత్సవాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇంచుమించుగా అమ్మవారిని దర్శించుకోవడానికి 10 లక్షల నుంచి 12 లక్షల మంది అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చు తల్లిగా వనదుర్గాభవాని మాత మాఘమావాస్య సందర్భంగా అమ్మవారిని మాంజీరా నది స్నానాలు ఆచరించి అమ్మవారి యొక్క దర్శించుకున్నట్టు అన్ని పాపాలు పోను అని శ్రీ వనదుర్గాభవాని మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అమ్మవారికి ఓడి బియ్యం కానీ
తలనీలాలు కానీ అమ్మవారికి సమర్పించి కోరిన కోరికలు ఇచ్చు తల్లిగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క జాతరకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి గారు మరియు అన్ని ఇతర సిబ్బంది వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి వనదుర్గా భవాని మాతకు పాత్రులై వనదుర్గా భవాని మాతాకి జై. ఇక్కడ అమ్మవారికి వెనుక వైపు మునీశ్వర్ తపస్సు చేసిన గుహ ఉంటుందండి. మనం అక్కడికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ మెట్లయితే ఉన్నాయి మనం వెనకాలకు వెళ్ళడానికి. ముందు అయితే అక్కడ మునీశ్వరి చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. చాలా అద్భుతమైన వీడియో అండి, మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మీకు. వచ్చాక ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ ప్రదేశాలు చూడాలి ఇక్కడికి వచ్చాక అని అయితే తెలుస్తుందండి. చుట్టూ చూస్తున్నారుగా నది అయితే ఎలా కనబడుతుంది అనేది. ఇప్పుడైతే ముందైతే ఇక్కడ జాతర ఉంది, అమ్మవారి జాతర. అప్పుడైతే కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడైతే మనం కొంచెం పైకి వెళ్ళాక ఇలా ఉంటుందండి దారి. చెట్లు గుట్టల మధ్య నుండే మనం వెళ్ళాలి. ఇక్కడ ముందుకు వెళ్ళాక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉందండి, చూపిస్తాను అమ్మవారిని కూడా. ఇక్కడ చిన్న గుహలాగా లోపల ఉన్నారండి అమ్మవారు. చాలా అద్భుతంగా ఉన్నారు. అమ్మవారి దర్శనం మీ అందరికీ కలగాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఒకసారి అయితే అమ్మవారిని చూద్దాం ముందుకు వెళ్ళాక. మునీశ్వరు తపస్సు చేసిన గుహకు వెళ్ళాలి అంటే ఇంకాస్త వెనకాలకు వెళ్ళాలండి. చూస్తున్నారుగా మార్గం అయితే ఎలా ఉంది అనేది. మార్గం అయితే సరిగా లేదు, మేమైతే కొంచెం మెల్లమెల్లగా వెళ్ళామండి. మనం చూడండి రాళ్ళ మధ్యలో నుండి వెళ్ళాలి. వెళ్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు వచ్చాం చూడండి గుహ దగ్గరికి. లోపల ఉన్నారు మునీశ్వరుల వారు, విగ్రహం ఉంది. ఇక్కడ పుట్ట చూస్తున్నారు కదా, చూపిస్తాను దగ్గర నుండి. ఇక్కడ మునీశ్వర వారు తపస్సు చేస్తున్నప్పుడు పుట్ట స్వయంగా వెలిసిందట అండి. అప్పుడు ఇక్కడ మునీశ్వర వారు తపస్సు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అయితే ప్రత్యక్షమయ్యాడట స్వామివారికి. అందుకే ఇక్కడ మునీశ్వర ముందు మనకు పరమశివుని విగ్రహం అయితే, అది శివలింగం అయితే పెట్టారు. చూడండి, చూపిస్తాను స్వామివారిని. పుట్ట అండి ఎంత పెద్దదిగా ఉందో. కదా ఆలయ వివరాలు. చాలా అద్భుతమైన ఆలయం, చాలా పురాతనమైన ఆలయం. తప్పకుండా దర్శించాల్సిన ఆలయం కూడా. చాలా మహిమగల తల్లి ఈ తల్లి, తప్పకుండా దర్శించండి. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్.